ఏంటిది? దీంట్లో ఏమైనా కనిపిస్తున్నాయి నీకు? వర్షం తడిసిపోతే నాదా? నేను తప్పు చేసాను వర్షం తడిసిపోవడం అంటే? నీ డాక్యుమెంట్స్, నీ బండి డాక్యుమెంట్స్ తడిసిపోయితే వర్షం తడిసిపోయి అని నాకు ఇలా అంటున్నావు నువ్వు, అంటే నాది తప్ప? మరి నీ డాక్యుమెంట్స్ నువ్వు పెట్టుకోవాలిగా, జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నీ డాక్యుమెంట్స్ నువ్వు పెట్టుకోవాలి కదా. లైసెన్స్ ఉందా నీకు? ఉంది. హెల్మెట్ పెట్టుకున్నావుగా. మరి నీ హెడ్ కి ఇంత భద్రంగా చూసుకుంటున్నావు, నీ డాక్యుమెంట్స్ కూడా భద్రంగా చూసుకోవాలి కదా. అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు తెలుసా తెలీదా? చేయకూడదు తెలుసు కదా. ఎప్పుడు హెల్మెట్ లో పెట్టుకుంటావా? హెల్మెట్ లో పెట్టుకోమని చెప్పారు ఎవరైనా? పోనీ అంటే ఎవరన్నా పోలీసులు కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, మీ పక్కింటి వాళ్ళు కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎవరన్నా, లేకపోతే విఎంసీ అధికారి కానీ, లేదు మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడొచ్చు, సెల్ ఫోన్ ఈ మధ్యన కొత్తగా ఏది హెల్మెట్ లో కూడా పెట్టుకుని మాట్లాడొచ్చు అని చెప్పారా? సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ఎంత ఫైన్ పడుతుంది తెలుసా? ఉన్నాయా? ఎంత పడుతుంది? 1000 రూపాయలు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫస్ట్ టైం. రెండోసారి అయితే కనుక బండి సీజ్ చేస్తాం. సేమ్ ఫైన్ మళ్ళీ అయితే కనుక ఫైన్ కట్టుకుని వెళ్ళాలి మీరు. ఇప్పుడు ఫైన్ కడితేనే మీ బండి రిలీజ్ చేస్తాం. 1000 రూపీస్ అంతే. ఇప్పుడు రూల్స్ మారే. ఫైన్ కట్టుకుంటే బండి రిలీజ్ చేస్తారు. ఇది ఇంకా మా ఫైన్. అదే ఆర్టీఓ ఫైన్లు అయితే ఇంకా ఎక్కువ. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆర్టీఓలో మేము ఇంకా ట్రాఫిక్ వాళ్ళు లైసెన్స్ లేకపోతే 1000 రూపీస్ వేస్తాం, వాళ్ళు 5000 రూపీస్ వేస్తారు. మాకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మీ ఇక్కడ మేము 100 రూపాయలు వేస్తున్నాం హెల్మెట్ కి, వాళ్ళు 1000 రూపాయలు వేస్తారు. ఆర్టీఓ గారు చెప్పంటావా పని సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇది? మరి కట్టుకుని వెళ్తానంటే వదులుతా, లేదా ఆర్టీఓ గారు చెప్తాం. ఫోన్లో ఏం మాట్లాడావు? ఫోన్ పెట్టుకున్నావు కదా. ఫోన్ ఎందుకు పెట్టుకుంటావు? అక్కడ మాట్లాడడానికి పెట్టుకుంటాను, సరదా పెట్టుకుంటారా? ఫోను వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నీకు ఫోన్ వచ్చినప్పుడు నీకు సౌండ్ వినడం కోసం పెట్టుకున్నావు అక్కడ, అంటే ఫోన్ మాట్లాడడం కోసం కాదు. అంటే మేమే తప్పు కాదు. ఓకే ఓకే. ఇప్పుడు పక్క ఆపుకోవచ్చు కదా. అప్పుడు ఆపుకుని మాట్లాడవచ్చు. మరి ఫోన్ ఎందుకు పెట్టుకున్నావు ఇక్కడ? ఫోన్ వినిపించదా? అంటే ఇప్పుడు ఫోన్ ఉంది, ఇప్పుడు రింగ్ వస్తే నీకు ఫోన్ వినిపించదా? ఓకే. చూడండి ఈ అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇందాకడేమో డాక్యుమెంట్స్ పోనీ, డాక్యుమెంట్స్ కూడా ఏదో మా పోలీసుల బాధ్యత అన్నట్టుగా ఈ డాక్యుమెంట్స్ ఏంటి సార్ ఏం చేయాలంటున్నాడు. ఓపెన్ చేసి చూపించు. ఓపెన్ చేయి. ఇదిగోండి, ఈ మొత్తం తడిపేసుకున్నాడు. దీంట్లో ఏం సరిగ్గా కనిపించట్లే. ఇది కూడా మాదే బాధ్యత. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ ఎందుకు పెట్టుకున్నా అంటే, నాకు కంపెనీ కాల్స్ వస్తాయి, ఆ కంపెనీ కాల్స్ వినాలంటే కంపల్సరీ నేను ఫోన్ ఇక్కడ పెట్టుకోవాలంటాడు. నీది బాధ కదా మరి. అంటే మీరు సెల్ ఫోన్ పెట్టుకున్నా నువ్వు సెల్ ఫోన్ మాట్లాడలేదని మాకు ఎలా తెలుస్తుంది? సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు అనుకుంటాను అలా వెళ్తుంటే. నువ్వు ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకుని దాంట్లో పెట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడుతున్నా ఎలా అనుకోవాలి మేము? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ రింగ్ రాకపోతే ఎవరిది బాధ్యత? నాదా నీదా? చేయించుకోని బాధ్యత. మరి వినిపించట్లేదు సార్, నేను ఇక్కడే పెట్టుకుంటాను సార్ అంటే బాగు చేయించుకుని పెట్టించుకోవాలి, లేకపోతే మీకు ఫైన్ పడుతుంది. ఓకే.